మిత్రమా, బంధం దేవుడిస్తే అది నిలబెట్టుకునే బాధ్యత మనకి ఇస్తాడు. ప్రేమతో బంధం పుడితే బాధ్యత ఆ బంధం పెరుగుతుంది. చివరి వరకు ఏదో ఒక బంధం ముడిపడ్డాకి జీవితానికి చాలింపు. బాధ్యత జీవితానికి అర్థం చెప్తుంది మిత్రమా. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఎదిగిపోయారు. ఎంత అంటే డివోర్స్ని సెలబ్రేట్ చేసుకున్నంత. అబ్బాయిలు చాలా ఎదిగిపోయారు. ఎంత అంటే ఈ పెళ్ళి నచ్చకపోతే మళ్ళీ పెళ్ళి అనేంతలా. విడిపోవడం ఏం ఈజీ కాకపోవచ్చు, కానీ విడిపోయే పరిస్థితులు కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో జీవితం దాగి ఉంది మిత్రమా. నా రాతలో గెలుపు లేకపోవచ్చు, కానీ ప్రయత్న లోపం లేకుండా చూసుకునే బాధ్యత నాదే. ఈరోజు కాకపోయినా రేపైనా గుర్తింపు వస్తుంది. గుర్తింపు గెలుపు కంటే గొప్పది. గెలుపు ఉన్నంత వరకే నీ విలువ, నీ గుర్తింపు, నీ స్థాయిని మాత్రం పెంచుతూనే ఉంటుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా. లావుగా ఉన్న అమ్మాయిని చూసి బాగా తింటుంది, అందుకే లావొచ్చింది అని అంటారు. అదే వాళ్ళ సంబంధికులు లావొస్తే ఒంటి తీరు ఏం చేస్తుంది పాపం అంటారు. అందుకే జనాల మాటలు తలకెక్కించుకోకు. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉండు. పుట్టు మచ్చలేని మనిషి ఎలా ఉండడో అలానే మచ్చలేని వాడు ఎవ్వరూ ఉండరు. తప్పులు అందరూ చేస్తారు. నీ తప్పుని తలుచుకుంటూ అంధకారంలో కూరుకుపోక మిత్రమా. జరిగిందేదో జరిగింది. జరగబోయే దానిలో తప్పు లేకుండా చూసుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిత్రమా. పెళ్లి తర్వాత ఏ ఆడపిల్ల జీవితమైనా ఆనందంగా ఉండాలంటే, ఒకటి, అత్తింట్లో పుట్టింటిని ఎక్కువ చేసి మాట్లాడకూడదు. ఇలా చేస్తే కూర్చున్న కొమ్మని నరుకుతున్నట్లే. 2, అలాగే పుట్టింట్లో అత్తగారింటిని ఎక్కువగా పొగడకూడదు. ఇలా చేస్తే పునాదిని ఎప్పుడు కూడా పలుచన కానేకూడదు మిత్రమా. అర్థమైందనుకుంటా. పైకి ఒప్పుకుని నిజాలు చెప్పనా. అల్లుడు కోడలు మన అంటారు, కానీ పరాయిగాని అనుకునే వ్యక్తులే ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఆడపిల్లనిస్తే మంచి చెడు తెలుస్తాయని పెళ్లి చేసేవారు. పోను పోను అత్తమామ తోబుట్టులు ఉండే ఇంటినివ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉండేలా, లేకపోతే ఇండియాలోని లేకుండా ఫారిన్ సంబంధాలు ఆ ఫారెన్లో ఉండేవాళ్ళే మళ్ళీ వాళ్ళ పిల్లలకి మాత్రం మన సాంప్రదాయాలు పద్యాలు నేర్చుకోమని వేలక వేల డబ్బులిచ్చి మరీ నేర్పిస్తారు. అర్థమైందా మిత్రమా. ఏ ఆడపిల్లని పుట్టింటిలో అత్తారింటికి నచ్చేలా పెంచాలని చూస్తారు, కానీ అత్తింట్లో వాళ్ళకి నచ్చేటట్లుగా ఉండమంటారు. సొసైటీ ఆంక్షలకు తగినట్టుగా నడుచుకోమని శాసిస్తారు. భర్తకు నచ్చినట్లు ఉండమని చెప్తారు. ఆడపిల్ల తన కోసం తన బ్రతికే రోజంటూ ఉంటుందా? కాస్త ఆలోచించండి. భార్యాభర్తల బంధం 10 కాలాలు పదిలంగా ఉండాలంటే ఒకరిది తప్పని అని తెలిసినా 10 మందిలో చులకన చేయకుండా, పదే పదే విమర్శించుకోకుండా, ఇద్దరి విషయంలో కన్నవాళ్ళైనా మధ్యలో చేరనీయకూడదు. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరి మనసుల సంఘర్షణ 10 మందిలో పంచాయితీ కాకూడదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయం చెప్పన మిత్రమా. శ్మశానంలో శివుడు ఎందుకుంటాడో తెలుసా? మనం చనిపోయాక జీవుడు మనలో నుంచి వెళ్ళలేక, బంధాలను తెంచుకోలేక సతమతమవుతూ ఉంటాడట. అప్పుడు శివుడు, జీవుడా ఎందుకు బాధపడతావు, నేను నీకోసం ఉన్నా కదా అని హక్కును చేర్చుకుని ఓదార్చడానికి అక్కడే నివసిస్తాడట. అర్థమైంది కదా మిత్రమా. దారిని పోయే దానయ్యకైనా సరే సహాయం చేయొచ్చు, కానీ అయిన వారికి సహాయం చేస్తే నిలువ దోపిడీ చేసేస్తారు. జాగ్రత్త. కామన్గా అనుకుని ఓ మాట, నాకేమైనా 10 చేతులు ఉన్నాయా? నిజంగా 10 చేతులుంటే చూడ్డానికి అస్సలు బాగోదు. అలాగే మనకేమివ్వాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే ఒక్కోసారి మనం కోరుకున్నవన్నీ ఇవ్వడు. మనకి ఏది మంచిదైతే అదే చేస్తాడు మిత్రమా. భార్య వేరు కాపురం పెట్టిందంటే భార్యదేనా తప్పు? ఆ భర్త తప్పు కూడా ఉంటుంది కదా. గొడవలేస్తే సర్ది చెప్పలేని భర్త తప్పు కూడా ఉంటుంది. భర్త ఏమీ చేయలేనితనం ఎక్కువైతేనే భార్య గడసరితనం ఎక్కువవుతుంది. అర్థమైందనుకుంటా. నీ శీలం 10 మంది మాటల్లో వేలం వేసేలా ఉండకూడదు. నీ ప్రవర్తన
శీలం అంటే దేహానికి మాత్రమే కాదు మిత్రమా, నీ వ్యక్తిత్వాన్ని కూడా ఉంటుందని గుర్తుపెట్టుకో. మంచైనా చెడైనా జీవితం చూడకుండా సూసైడ్ గురించి ఆలోచన కూడా చేతకనితనమే కదా. సూసైడ్కి చాలా ధైర్యమే కావాలి, కానీ బ్రతకడానికి పోరాటమే చేయాలి. పోరాడి గెలవాలి, కానీ ఓడిపోవడానికి ఎప్పుడు కూడా పోరాడకూడదు. మౌనంగా ఉన్నారు కదని సహనాన్ని పరీక్షించుకు మిత్రమా. ఆ మౌనం ఆవేశంగా మారితే నువ్వు చెప్పడానికి ఏమీ ఉండదు, తలదించుకోవడం తప్ప. మిత్రమా, మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, గ్రాటిట్యూడ్ ఎరుగని మనుషులు కదా. ఎప్పటికైనా గాంధీజీని మర్చిపోతారేమో అని విలువ తరగని నోటు మీద విలువగల వ్యక్తిని ప్రింట్ చేయడానికి ఇదొక కారణమై ఉండొచ్చు. అవునా మిత్రమా? తలరాత మార్చలేమని బ్రతుకుని అసహించుకుంటే ఎలా? నచ్చినా నచ్చకపోయినా బ్రతకాల్సిందే కదా. అదేదో తృప్తిగా మెలిగితే జీవితంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నీ జీవితాన్ని ఇంకొకరికి వెలుగులా కూడా మార్చవచ్చు. మనసులో ఒకరిని ఉంచుకొని ఇంకొకరితో ఉండడం, అది మానసిక వ్యభిచారమే అవుతుంది. ప్రేమలో ఓడిపోయావనుకో, జరిగిందేదో జరిగింది, తప్పో ఒప్పో పక్కన పెట్టు. కానీ నీతో జీవితం సాగించడానికి కలిసి వచ్చిన వాళ్ళతో నిజాయితీగా ఉండు. మోసం చేయదు మిత్రమా. అమ్మా నాన్నకు మనిద్దరం సమానమేనా అని తోబుట్టువులకు సందేహం వస్తూ ఉంటుంది. సమానం కానే కాదు. సెటిల్ కాని వారు ఏమవుతారో అని రవ్వంత ప్రేమ ఎక్కువంతే. పెద్దవాళ్ళు తెలుసుకుంటారులని చిన్న ధీమ, చిన్నవాళ్ళు అర్థం చేసుకోవాలని కొసరంత ప్రేమ ఎక్కువంతే మిత్రమా. కన్న ప్రేమను అపార్థం చేసుకుంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఈ భూప్రపంచంలోనే దొరకరని తెలుసుకో మిత్రమా. కంటే కూతుర్ని కనాలో కొడుకుని కనాలో తెలియదు, కానీ కూతుర్ని శివంగిలా పెంచాలి. ఏడవడానికి బ్రాండ్ అంబాసిడర్లా కారు మిత్రమా. కొడుకుని మంచి విలువలతో పెంచాలి. ఏం చేసినా సరే డబ్బులు సంపాదించే యంత్రంలా కాకుండా. అందరూ అమ్మాయి చాలా పెద్ద ఖర్చు అనుకుంటారు, కానీ అసలు పెద్ద బాధ్యత అబ్బాయే. అమ్మాయిని ఎంతో కొంత ఇచ్చి పంపించేస్తే బాధ్యత తీరుతుంది, కానీ ఆ అబ్బాయికి ఆస్తి ఏర్పరచాలి, లైఫ్లో సెటిల్ అయ్యేలా చూడాలి. అప్పుడే కదా పిల్లనిచ్చేది. అమ్మాయి బ్రతికినంతకాలం బాధ్యత అనుకుంటే బాధ్యత, లేకుంటే పండక్కో పబ్బానికో. అబ్బాయి బాధ్యత కలకాలం అనుకుంటేనే తల్లిదండ్రులకి కొడుకు చూస్తాడు, లేకపోతే వదిలేస్తాడు మిత్రమా. అర్థమైందనుకుంటా. భయాన్ని మించిన శత్రువు ఉండడు. ఒక్కసారి గెలుపుతో ముందుకు వెళ్ళి చూడు. గెలిచావనుకో సంతోషమే, గెలవకపోతే ఖచ్చితంగా నీ సత్తా ఏంటో నీకు తెలుస్తుంది. భయం నిన్ను అణుచివేస్తుంది మిత్రమా. తెగింపు నిన్ను నీకే కొత్తగా పరిచయం చేస్తుందని గుర్తుపెట్టుకో. కాదంటారా? చివరికి మిత్రమా, మీ భార్య ముందు ఎప్పటికీ కూడా చేయకూడని 3 పనులు. అవేంటంటే, 1, మీకు ఎంత బాధ వచ్చినా సరే అస్సలు తన ముందు ఏడవకండి, లోకువైపోతారు. 2, మీ భార్య ముందు తన కుటుంబాన్ని అంటే తన పుట్టింటి వాళ్ళని ఎప్పుడు కూడా చెడుగా చులకనగా మాట్లాడకండి. 3, మీ యొక్క సంపాదన మీ భార్యకి అసలు ఫుల్ డీటెయిల్స్ అస్సలు చెప్పకండి. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.